సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ శరీరము నిత్యర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కాబట్టి మార్క్స్ వార్త 3వ అధ్యాయం చెప్తున్నట్టుగా ఆయన తనకిష్టమైన వారిని పిలుచుకుంటున్నాడు, తనకు శిష్యులనుగా చేసుకుంటున్నాడు. ఎవరు నా సహోదరులు, నా సహోదరి, నా బంధువులు అంటున్నాడు, నా తల్లి అంటున్నాడు. ఎవరైతే దేవుని చిత్తం చొప్పున చేస్తారో వారే నా తల్లి, నా సహోదరులు చెప్తున్నారు. అలాగే ఇదిగో సమస్త పాపమును దూషణ మాటలను వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా అనగా వస్తున్న వాక్యానికి కానీ చెప్పుచున్న మాటలకు కానీ ఇదిగో చేయబడుచున్న పరిచర్యకు కానీ విరోధంగా మాట్లాడితే అట్టి పాపములకు నిత్య పాపములుగా మారిపోతాయన్న ఒక ఉద్దేశంతో ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనం ఈ మాటలు తీర్చుకున్నాక ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మహిమ గర్భుడవు నాయన, ఘనతకు యోగ్యుడవు తండ్రి, ఆరాధనకు పాత్రుడవు ప్రభా. నిన్ను గణపరుచుకుంటున్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, నీ నామాన్ని హెచ్చు చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. మరి పాడగల శక్తిని, మాట్లాడగల కృపను, ఏమంటే అయ్యా జ్ఞాపక శక్తిని, బలములను, అవకాశాలను, ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ మాకంటే యోగ్యులు గనులు ప్రభా. ఎంతోమంది అవకాశం లేకుండా అయిపోయినారు, ఎంతోమంది ఇటు పరిస్థితులు లేకుండా అయిపోయినారు. వారిని మీరు క్షమించండి. మరో సమయంలో మీరు తీసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అన్నారు. ఒక శిష్యుడికి తగిన నోరు, ఒక శిష్యుడికి తగిన వినుబుద్ధి, ఒక శిష్యుడికి తగిన ప్రవర్తన, అలాగే నీ తల్లి, నీ సహోదరులను నీ సహోదరిగా ఉండడానికి కావాల్సిన నీ చిత్తాన్ని చేయడంలో, నీ కృప కొరకు కనిపెట్టుకునే విషయంలో మీరు మాకు సహాయం అనుగ్రహించండి. నీ వంటి వారి ఆనందించేవాడుగా ఉన్నారు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి నమ్మక దగ్గరగా ఉంటున్నావు ప్రభు. నీకు మొరపెట్టు వారికి సమీపంగా ఉండేవాడు, నీకు నిజముగా మొరపెట్టే వారి మరల ఆలకించే దేవుడు కనుక నిన్ను స్తుతించుకుంటున్నాం. దీవించమని ఈ వారమంతా నీ కృపను కోరుకుంటున్నాం. మరలా నీ వాక్యాలు సమీపించే పర్యంతం నీ కృప కలిగిన స్థలం అప్పగించుకుంటాం. నిన్నే స్తుతిస్తూ అయ్యా, నువ్వు దహన బలిని కోరలేదు, నిత్యార్పణ బలిని కోరలేదు, కానీ మా హృదయాలను కోరావు, మా బుద్ధిని కోరావు, మా మనసును కోరావు, మా ప్రవర్తనను కోరావు. వాటిని మేము నిత్యార్పణ చేసుకుని మరి ఆ యొక్క శరీర బలియాగముగా చేసుకుని నీకు స్తుతులను, స్తోత్రాలను, జిహ్వా స్తోత్రాలను, నోటి ద్వారా స్తుతులను నీకు అర్పించే బాధ్యత నాకు అనుగ్రహించుకుని మమ్మల్ని తగ్గించుకొని నామని చేస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనలో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు ఎలాగ అలాగే భూమి మీద నెరవేరును. మా అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసి మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించును, మన సోదరుని తగ్గి దుష్టునికి నువ్వు తప్పించును. ఎందుకనగా రాజ్యపు మహిమ ప్రభావం నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరంతనైన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభువు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యతోడు ఆదరణ, కాపుదల, సమాధానం, సహవాసం ఇప్పుడు చెన్ను మనకున్న ప్రభుత్వాల ప్రభుత్వ పర్యంతంతోడేంటి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదం